ఈరోజు మనం ఒక కెపాసిటర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఒక 800 kVAr కెపాసిటర్ బ్యాంక్ ఉంది. అంటే 800 kVAr కెపాసిటర్ బ్యాంక్ అంటే ఏంటి? ఈ కెపాసిటర్ బ్యాంక్ అనేది 800 kVAr రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే 800 kVAర్ని ఈ కెపాసిటర్ బ్యాంకు పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఎంత కెపాసిటెన్స్ని మనం ఇక్కడ యాడ్ చేసాము, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. Basically, the capacitor bank is the 3-phase 450 volts 50 Hz. These are the 3-phase. ఈ కెపాసిటర్ బ్యాంక్ అనేది 3-phase 450 volts 50 Hz 800 kVAr 800 kVAr. ఇది అనేది ఒక కెపాసిటర్ బ్యాంకు డీటెయిల్స్. అంటే 800 kVAr పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఈ కెపాసిటర్ బ్యాంక్. అది 3-phase, వోల్టేజ్ 450, ఫ్రీక్వెన్సీ 50. ఈ డేటాతో మనం కెపాసిటెన్స్ అంటే అసలు ఎంత కెపాసిటెన్స్ మనం ఇక్కడ యాడ్ చేసాము క్యాలిక్యులేట్ చేస్తాం. కెపాసిటెన్స్ C is equal to Q is called a reactive power into 10⁹ by 2 pi f square of the voltage. This is the formula. ఇది ఫార్ములా. దీనికి ఒక కెపాసిటర్ బ్యాంకులోని ఎంత కెపాసిటెన్స్ని మనం కనెక్ట్ చేసాము క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో క్యూ అంటే ఏంది? క్యూబీ ఈజ్ కాల్డ్ కేవీఆర్. కేవీఆర్ మీన్స్ రియాక్టివ్ పవర్. వి ఈజ్ ఎంత? వోల్టేజ్. వి ఈజ్ కాల్డ్ వోల్టేజ్ 415. కేవీఆర్ అంతా 800 kVAr. వి ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. 50 Hz ఫ్రీక్వెన్సీ ఇచ్చాము. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్మిట్ చేసినట్టే ఎంత కేవీఆర్ వస్తుందో చూద్దాం. క్యూబీ అంతా చెప్పాము 800 kVAr into 10⁹ by 2 into 5 value is the 3.14 into frequency value is the 50. Operating voltage is the 415 square. టోటల్గా ఈ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే 14,793 మైక్రో ఫారడ్స్ వస్తుంది. మనం ఈ కెపాసిటెన్స్ని దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే మైక్రో ఫారడ్స్. యాక్చువల్ కెపాసిటెన్స్ యూనిట్స్ ఇస్ ద ఫారడ్స్, బట్ మనం ఈ ఫార్ములాలో డైరెక్ట్గా మైక్రో ఫారడ్స్లో క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఒక కెపాసిటర్ బ్యాంక్ ఉంది. ఆ కెపాసిటర్ బ్యాంక్ 800 kVAr 800 kVAr రియాక్టివ్ పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. 800 kVAr రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే ఏంది? మనం 14,703 మైక్రో ఫారడ్స్ కెపాసిటర్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. 14,793 మైక్రో ఫారడ్స్ కెపాసిటర్ లోడ్ని మనము ఈ బ్యాంకులో కనెక్ట్ చేసాం. కనుకనే ఈ బ్యాంక్ అనేది 800 kVAr రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. 800 kVAr రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. 800 kVAr బ్యాంక్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1 kVAr 3-phase 415 వోల్టేజ్ 50 Hz. ఈ కెపాసిటర్ బ్యాంక్లోనే కెపాసిటర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం. కెపాసిటర్ C is equal to ఫార్ములా ఏంటి? రియాక్టివ్ పవర్ ఇంటూ 10⁹ by 2 pi f square of the voltage. In this cube anta 1 into 10⁹ 2 pi value 3.14 into frequency is the 50 Hz into voltage is the 450 square voltage. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 18.49 మైక్రో ఫారడ్స్ వస్తుంది. ఒక కేవీఆర్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది అక్కడ అంటే అక్కడ 18.49 ఒక కెపాసిటర్ లోడ్ని అక్కడ కనెక్ట్ చేస్తే అది తీసుకునే పవర్ 1 kVAr 3-phase లో 1 kVAr పవర్ అక్కడ కన్జ్యూమ్ అవుతుంది. అంటే అక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి కెపాసిటీ అంతా 18.49 మైక్రో ఫారడ్స్. మన ఈ కెపాసిటర్ బ్యాంక్ అసలు ఎక్కడ కనెక్ట్ చేస్తారు, ఎందుకు కనెక్ట్ చేస్తారు అన్నది బేసిక్గా ఒక ట్రాన్స్ఫార్మర్. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ టోటల్ లోడ్ మీన్స్ పీక్ లోడ్. ఇవన్నీ ఇండక్టివ్ లోడ్స్. టోటల్ లోడ్ అంతా 2000 kW. ఇవన్నీ ఇండక్టివ్ లోడ్స్.
ఇవన్నీ ఇండక్టివ్ లోడ్. ఇండక్టివ్ లోడ్స్ అనేవి పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఆ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి పవర్ని మనం ఏమంటాము? యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది? 2000 kW పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ లోడ్స్ అన్ని ఇండక్టివ్ లోడ్స్ ఆర్ రెసిస్టివ్ లోడ్స్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇదే ట్రాన్స్ఫార్మర్కి ఇంకొక లోడ్ యాడ్ చేస్తున్నాం. అదే కెపాసిటీ బ్యాంక్. కెపాసిటీ బ్యాంక్ ఏంటంటే మనం ఇంకొక లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. అదే కెపాసిటీ లోడ్ అంటే కెపాసిటీ బ్యాంక్. ఎంత చెప్పాము? 800 kVR మనం ఇక్కడే ఇన్స్టాల్ చేస్తున్నాం. 800 kVR మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే దీన్ని రియాక్టివ్ పవర్. ఇవన్నీ ఇండక్టివ్ లోడ్స్. ఈ ఇండక్టివ్ లోడ్స్ అనే పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ పవర్ కన్జ్యూమ్ చేసుకునే దాన్ని మనం యాక్టివ్ పవర్ అంటున్నాం. ఈ కెపాసిటర్ బ్యాంక్ అనేది కూడా పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. 800 kVR రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది కెపాసిటివ్ లోడ్. ఇప్పుడు ఈ కెపాసిటివ్ కనెక్ట్ చేయకముందు ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఫుల్ లోడ్ 2000 kV ఉంది. అప్పుడు 0.9 పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ అవుతుంది. నేనేం చేశాను? ఇంకొక కెపాసిటివ్ ఫీడర్ లోడ్ని ఇదే బస్ బార్కి కనెక్ట్ చేశాను. ఎంత కనెక్ట్ చేశాను? 800 kVR రియాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసి ఒక లోడ్ని నేనే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? పవర్ ఫ్యాక్టర్ 0.99 వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ ఈ బస్ బార్ మీద అన్ని ఇండక్టివ్ లోడ్స్ ఉన్నాయి. నేను కెపాసిటివ్ లోడ్ని కంపన్సేషన్ చేయడం జరిగింది. కంపన్సేషన్ అంటే ఈ లోడ్స్కి ప్యారలల్గా ఒక కెపాసిటర్ లోడ్ని నేను కనెక్ట్ చేయడం జరిగింది. కనెక్ట్ చేయడం వల్ల పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అయింది. 0.90 to 0.99 పవర్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది.